ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందించినటువంటి వాగ్దానం అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 27వ వచనం. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండేవాడు కాదు. బెరయాలో అర్ధరాత్రి కాగానే సోదరులు పౌలు శీలలను బెరయా అను పట్టణానికి పంపించారు. బెరయాకు వాళ్ళు వచ్చిన తరువాత యూదేయ సమాజ మందిరానికి వెళ్ళారు. తెసలోనిక వాళ్ళకన్నా బెరయా వాళ్ళు మర్యాద కలవాళ్ళు. వాళ్ళు దైవ సందేశాన్ని శ్రద్ధతో వినేవాళ్ళు. ప్రతిరోజు పవిత్ర గ్రంథాలు చదివి ఆ సందేశంలోని నిజానిజాలు పరిశీలించేవాళ్ళు. చాలామంది యూదులు విశ్వాసులయ్యారు. వాళ్ళలాగే ముఖ్యమైన గ్రీకు స్త్రీలు పురుషులు కూడా విశ్వాసులయ్యారు. పౌలు దైవ సందేశాన్ని బెరయాలో కూడా ఉపదేశిస్తున్నాడని తెసలోనికయలోని యూదులకు తెలిసింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రజలను పురుగొలిపి వాళ్ళల్లో అల్లర్లు రేకెత్తించారు. వెంటనే సోదరులు పౌలును సముద్ర తీరానికి పంపారు. శీల, తిమోతి బెరయాలోనే ఉండిపోయారు. పౌలుతో వెళ్ళిన వాళ్ళు అతనితో కలిసి ఎథెన్సు దాకా వెళ్ళారు. శీలను, తిమోతిని అయినంత త్వరలో రమ్మన్నామని పౌలు వాళ్ళ ద్వారా కబురు పంపారు. ఈ వార్తతో వాళ్ళు తిరిగి బెరయాకు వెళ్ళిపోయారు. పౌలు ఎథెన్సులో వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కొద్ది రోజులు ఆగిపోయాడు. ఆ పట్టణం విగ్రహాలతో నిండి ఉండడం గమనించి అతని ఆత్మ క్షోభించింది. అందువల్ల సమాజ మందిరంలో సమావేశమయ్యే యూదులతో, దైవభీతి గల యూదులు కాని ప్రజలతో, సంతకు వచ్చిపోయే ప్రజలతో ప్రతిరోజు మాట్లాడేవాడు. ఎపిక్యూరియులు అని అనబడే కొందరు తత్వజ్ఞులు, స్తోయికులు అనబడే కొందరు తత్వజ్ఞులు అతనితో తర్కించారు. ఆ వదరబోతు ఏమంటున్నాడు అని కొందరు అన్నారు. ఇతర దేవులను గురించి ప్రబోధిస్తున్నట్టుంది అని మరికొందరు అన్నారు. పౌలు యేసుని గురించి, ఆయన బతికి రావడాన్ని గురించి ప్రకటించడం వల్ల అతన్ని వాళ్ళలా విమర్శించారు. వాళ్ళు అతనిని పట్టుకొని అరేయపాగు సభకు పిలుచుకువచ్చారు. నీవు చెప్తూ నీ కొత్త బోధన ఏమిటో మేము తెలుసుకోవచ్చా అని కొందరు అడిగారు. మీరు చిత్రమైన విషయాలు మా చెవుల్లో వేశారు, వాటి అర్థం మాకు చెప్పండి అని కొందరు అడిగారు. ఎథెన్స్ ప్రజలు ఆ పట్టణంలో నివసించే పరదేశీయులు. తమ కాలాన్నంతా కొన్ని సిద్ధాంతాలను చెప్పడంలోనూ లేక వినడంలోనూ గడిపేవాళ్ళు, మరే పని చేసేవాళ్ళు కాదు. పౌలు అరేయోపాగు సభలో నిల్చొని, ఎథెన్స్ ప్రజలారా, మీరు అన్ని విషయాల్లో చాలా నిష్ఠగా ఉన్నారు. నేను ఇది గమనించాను. నేను మీ పట్టణమంతా పర్యటించాను. మీరు పూజించే వాటిని చూశాను. అంతేకాదు, సాంబ్రాణి వేసే ఒక బలిపీఠ మీద తెలియని దేవునికి అని రాయబడి ఉండడం చూశాను. అందువల్ల మీకు తెలియకున్నా మీరు పూజించే ఆ దేవుని గురించి ప్రకటించబోతున్నాను. ఈ ప్రపంచాన్ని, దానిలో ఉన్న ప్రతి వస్తువును సృష్టించిన దేవుడు, ఆకాశానికి భూమికి ప్రభువైనటువంటి దేవుడు మానవులు కట్టిన మందిరాల్లో నివసించాడు. మానవులు దేవుని కోసం చేయగలిగింది ఏదీ లేదు. జీవి పీల్చుకునే గాలిని, కావలసిన ప్రతి వస్తువును ఇచ్చిన దేవునికి మానవుని సేవను కావాలా? ఆయన ఒక్క మనుషునితో మానవులందరినీ సృష్టించి వాళ్ళు ఈ ప్రపంచమంతా నివసించేటట్టు చేశాడు. వాళ్ళ కోసం ఒక కాలాన్ని నియమించాడు. ఏ దేశపు ప్రజలు ఎక్కడ నివసించాలో ఆ స్థలాన్ని, కాలాన్ని సరిగ్గా నియమించాడు. మానవులు తనను వెతకాలని, గుడ్డివాడు తడిమినట్టు తడిమి తనను కనుగొనే అవకాశం వాళ్ళకు కలిగించాలని ఇలా చేశాడు. కానీ నిజానికి ఆయన ఎవరికీ దూరంగా లేడు. మనం ఆయనలో జీవిస్తున్నాం, ఆయనలో కదులుతున్నాం. ఆయన కారణంగా మనం ఉన్నాం. మీలోని కొందరు కవులు చెప్పినట్టు మనం ఆయన సంతానం. మనం దేవుని సంతానం కదా. అలాంటప్పుడు దేవుడు బంగారంతో కానీ, లేక వెండితో కానీ, లేక రాతితో కానీ చేయబడిన విగ్రహం లాంటివి వాడని మనం ఎట్లా అనగలం? ఆయన మానవుడు తన కళతో సృష్టించిన విగ్రహం లాంటివాడు. గతంలో మానవుని అజ్ఞానం పట్ల ఆయన చూసినట్టు ప్రవర్తించాడు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరిని మారు మనస్సు పొందమని ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిపై న్యాయమైన తీర్పు చెప్పనున్న రోజును నిర్ణయించాడు. ఎవరి ద్వారా తీర్పు చెప్పమన్నాడో ఆయనే నియమించాడు. ఆయన బ్రతికించి తాను చేయనున్న దాన్ని ప్రజలందరికీ రుజువు చేశాడు. చనిపోయిన వారు యేసు వలె బ్రతికి వస్తారన్న విషయం విని కొందరు అతన్ని ఎగతాళి చేశారు. మరి కొందరు ఈ విషయాన్ని గురించి మాకింకా వినాలని ఉంది అని అన్నారు. పరిస్థితులు ఇలా అవడం వల్ల పౌలు ఆ సభ నుండి వెళ్ళిపోయాడు. కొందరు విశ్వాసులై పౌలును అనుసరించారు. వాళ్ళలో అరేయోపాగు అనే సభకు సభ్యత్వం ఉన్న దియోనుసియు అనేవాడు, దమరి అనే స్త్రీ మొదలగు వారు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.